హర హర మహాదేవ్, శంభో శంకర. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఓం నమ శివాయ శంకర. స్వామి, సిద్ధుదా సాధులాశ్రమం ఛానల్కి మీ అందరికీ మరి ఒక్కసారి ఛానల్లో చూస్తున్నటువంటి నా యొక్క సబ్స్క్రైబర్లకి ఒక గురూజీని కలిశాను. కేదార్నాథ్ బద్రీనాథ్ చార్ధామ యాత్ర తిరిగి వచ్చినటువంటి గురూజీని ఆ స్వామితో మాట్లాడి ఆ స్వామి ద్వారాగా విషయాలు, ఆ స్వామి అనుభవాలు, తిరిగి వచ్చిన యాత్ర విషయాలు మీతో పంచుకోవాలని ఈ యొక్క వీడియో చేసి పెట్టడం జరుగుతున్నది. మన యొక్క సబ్స్క్రైబర్లకి ప్రతి ఒక్కళ్ళు ఆ యాత్రలో ఉన్నటువంటి కష్ట సుఖాలు, స్వామివారి వ్యయ ప్రయాసాలతో ఎలాగెళ్ళాలి, ఏం కథ, ఎన్ని ఇబ్బందులు పడి ఇది ఉంటుందని ప్రతి ఒక్క నా యొక్క సబ్స్క్రైబర్లకి, చూస్తున్న వారికి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ యొక్క కేదార్నాథ్ బద్రీనాథ్ యొక్కటువంటి వెళ్తున్నటువంటి వెళ్ళి వచ్చేటప్పుడు సమస్యలు అవన్నీ గురుగారి ద్వారా తెలుసుకుందాము. మహాదేవ్ గురుజీ. స్వామి మీ నామధేయం శంకర? నా పేరు మహేశ్వర రెడ్డి స్వామి. మహేశ్వర రెడ్డి. మా ప్రేక్షకులకు స్వామి, మా ప్రేక్షకులకి మీరు యొక్క కేదార్నాథ్ బద్రీనాథ్ తిరిగినటువంటి యాత్రలో మీరున్న అనుభవంలో, మీరు తిరిగి వచ్చినటువంటి మీరు అనుభవించినటువంటి కష్టాలు స్వామివారిని వ్యయ ప్రయాసాలతో దర్శనం చేసుకొని రావడం జరిగింది. స్వామి, మీరు ఎలాగెల్లా వెళ్ళారు, ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎలా స్వామి దర్శనం అయింది? 20వ తారీఖు ఋషికేశ్ నుంచి బయలుదేరాము స్వామి. పాదయాత్ర నడుచుకుంటూ వెళ్ళాము. కేదార్నాథ్ కు 1వ తారీఖు నైట్ కు వెళ్ళాము స్వామి. అక్కడ 1వ తారీఖు నైట్ అక్కడ పండుకున్నాము. పొద్దున్నే లేచి మేము అక్కడ టోకెన్ ఇచ్చారు స్వామి. టోకెన్ పోలీసు వాళ్ళు ఇది నడవదు, లైన్లో రావాలన్నారు. లైన్లో చాలా ఈ నుంచి చాలా 2-3 కిలోమీటర్ల లైన్ ఉంటే మళ్ళీ దగ్గరకు వచ్చి పోలీసు ఆయన అడిగాం స్వామి, నాకు కాలు బాగలేదు స్వామి, కాలు బాగలేదు ఇట్లా అంటే, స్వామి ఏం కాదులేదు స్వామి, దర్శనం పోన్నారు స్వామి. దర్శనం 11:30 కల్లా అర్ధ గంటలో మాకు దర్శనం అయిపోయింది స్వామి. 11:30కు వచ్చేసి మళ్ళా దగ్గరలో ఒక ఆశ్రమం ఉంటే ఆశ్రమంలో భోజనం చేసుకొని మళ్ళా మేము మళ్ళీ 1:30-2 గంటల కల్లా కిందికి దిగేసాము స్వామి. ఎక్కడి నుంచి కిందికి? కేదార్నాథ్ నుంచి కిందికి దిగాము. ఒక 10 కిలోమీటర్లు వచ్చి అక్కడ చీకటి పడింది స్వామి. ఇంకా నడవలేమని అప్పుడు వర్షం స్టార్ట్ అయింది స్వామి. వర్షం పడుతుంది ఎందుకులే అని అక్కడ ఒకటి వాళ్ళు ఆడ పండుకొని స్వామి. ఋషికేశ్ నుంచి ఇప్పుడు ఋషికేశ్ వరకే బండి ఉంటుంది, అక్కడ నుంచి బండి ఉండదు. ఋషికేశ్ లో దిగిపోవాలి. హరిద్వార్ నుంచి ఋషికేశ్ వెళ్ళంగా అక్కడ వరకు యాత్ర. ఇప్పుడు ట్రైన్ అయితే ప్రయాణము రైల్వే స్టేషన్ అక్కడ వరకు ఋషికేశ్ వరకే ఉంది. ఋషికేశ్ నుంచి అక్కడ నుంచి యాత్రగా బస్సులోనే బయలుదేరాలి. ఆడ ప్రయాణ సౌకర్యం అక్కడ నుంచి వేరే మార్గం ఏమీ లేదు, ఓన్లీ బస్సుకే వెళ్ళాలి. మీరు ఎలా వెళ్ళాలి స్వామి? బస్సుకి బయలుదేరారా? బస్సుకి లేదు స్వామి, మేము పాదయాత్ర నడుచుకుంటూ వెళ్ళాము. స్వామి అనుగ్రహం. మహాదేవ్. అంటే మీరు స్వామి చూడాలని ఋషికేశ్ నుంచి పాదయాత్రగా బయలుదేరారు. స్వామి, మీరు యాక్సిడెంట్ అయింది, కాలు ఇట్టయింది, ఆ శివానుగ్రహం మీకు ఎలా కలిగింది స్వామి? ఇంత కాలు ఇదిగా ఉంది, కాలు నడవలేని స్థితిలో కూడా స్వామివారి దర్శనం చేసుకున్నంటే మీరు పూర్వజన్మ సుకృతం స్వామి. మీకు ఆ స్వామివారి అనుగ్రహం ఉందని అనుకుంటున్నాను నేను. ఇలాంటి కాలుతో వేసుకొని కూడా ఇలాగ ఈ కర్ర ఊతేసుకొని స్వామివారిని నడుచుకుంటూ పాదయాత్రతో ఆ కేదార్నాథ్ బద్రీనాథ్ స్వామిని దర్శనం చేసుకోవాలంటే మీరు ధన్యులు. మిమ్మల్ని కలవటం నా పూర్వజన్మ సుకృతం స్వామి. ఇది ఏదంటే మీ అట్లాంటి గురువుల్ని, స్వాముల్ని ఆ స్వామి దర్శనం. స్వామి, మీరు పోయిన అక్కడ పరిస్థితులు ఏంది, మీ ఇబ్బందులు ఏంది స్వామి? అక్కడ ఎలాగెళ్ళ వెళ్ళారు మీరు? అక్కడికి వెళ్ళాము స్వామి. ఈ వాతావరణానికి మనం ఈ వాతావరణానికి అవతారానికి సెట్ కాలేదు స్వామి. ఆల్రెడీ 2 రోజులు ఉందాం అనుకున్నాం. మన వాతావరణానికి అక్కడ ఉన్న వాతావరణానికి డిఫరెన్స్ గా ఉంటది. ఇక్కడ వచ్చేసి మనకి ఎండ, వాన, చలి అంటే 3 కాలాలు. మనకి ఇక్కడ వచ్చేసి 3 కాలాలు ఉంటాయి. అక్కడ వచ్చేసి ఒకటే కాలం. ఎనీ టైం అక్కడ చలి ప్రదేశం, చలి వాతావరణం కాబట్టి ఎనీ టైం మంచు కురవటం, వర్షం పడటం, చలి ప్రదేశం కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయని అంటారు స్వామి. ఇబ్బందులు ఉంది, అందుకని నైట్ అలా ఉన్నాము. లేకుంటే ఫస్ట్ అనుకున్నాము 2 రోజులు ఉందాము కేదార్నాథ్. మా అయ్య దగ్గర 2 రోజులు నిద్ర చేస్తాం అనుకున్నాం కానీ చలికి తట్టుకోలేక ఒక నైట్ ఉన్నాము. పొద్దున్నే దర్శనం చేసుకొని మళ్ళా బయలుదేరి వచ్చేసాము. సరే స్వామి, మరి అన్నప్రసాదాలు ఎట్లా చేశారు స్వామి? గుడి వెనకాల అన్నప్రసాదాలు పెడుతున్నాం. అన్నప్రసాదం గుడి వెనక అంటే స్వామి అక్కడ తెలుగు అన్నమేనా పెట్టింది? మా తెలుగన్నం స్వామి, తెలుగన్నం కాదు, అక్కడ పెట్టారు. తెలుగు మనం భోంచేసేది ఇక్కడ అన్నము, మనం వచ్చేసి సేవలు తింటాం స్వామి. అక్కడ రోటీ ఇస్తారు కదా, రొట్టి ఇచ్చారు, జిలేబీ, అవి అక్కడ వాళ్ళు తిన్నట్టు వాళ్ళు పెట్టారు స్వామి. అంతేగాని మన తెలుగు భోజనం అయితే దొరకలేదు. రోటీ చపాతి అలాగే ఇస్తారు కానీ మన యొక్క అంటే మనకు రైస్ అక్కడ దొరకలేదు. రైస్ పెట్టారు, చపాతీలు ఇచ్చారు స్వామి, తిన్నాము.
సరే స్వామి. మళ్ళా అలా దర్శనం చేసుకొని వచ్చారు. 11:30 12 గంటలకు అయిపోయింది, భోజనం చేసుకున్నాం. మళ్ళీ 2 గంటల కల్లా బయలుదేరి కిందికి వచ్చేసాం సార్. స్వామి, ఎవరన్నా సాధువులు ఇలాగా స్వామివారి దర్శనకి వెళ్ళాలంటే వాళ్ళకి సూచన సలహాలు మీరేమన్నా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబర్లకు చూసే వాళ్ళకి, ఈ చూస్తున్నటువంటి సాధువులకి, ఈ సాధువులు మరి రకరకాలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏదన్నా సూచన సలహాలు ఏమైనా ఇస్తారా? స్వామివారి దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ప్రయాణికులకి, యాత్రికులకి, స్వామి దర్శనం చేసుకున్న ప్రతి వాళ్ళకి మీరిచ్చే సలహాలు ఏంటి స్వామి? అక్కడ ఏం బాధ లేదు స్వామి, మనం పోయినా కూడా ఏం అంత బాధపడదు స్వామి. అయ్యగారి దర్శనం చేసుకొని అయితే రావచ్చు. అయితే స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సంకల్పం చేసుకొని స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రం స్వామి అనుగ్రహం ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి రావచ్చు అంటారు. అంతేనా గురుజీ? వెళ్ళేసి రావచ్చు. అది స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఏ ఇబ్బంది లేదు, వెళ్ళేసి రావచ్చు. అది స్వామి, మీరు సాధువై ఎన్ని రోజులు అయింది స్వామి? మేము 3 సంవత్సరాలు అయింది సార్. 3 సంవత్సరాలు. వేరే కాలు నొప్పి ఆపరేషన్ అయినప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ 1 సంవత్సరం కాలు బాగాయి అప్పుడు మళ్ళీ తర్వాత సంవత్సరం తర్వాత వేసుకున్నాం. మీరు గురు పరంపర అంటే మన్ముఖి స్వామి? అవును సార్. గురు పరంపరలా మీరు మన్ముఖిలా స్వామి? మన్ముఖి స్వామిలే, గురు పరంపరలు కాదు. స్వామి శంకర అనుగ్రహం. ఓం నమ శివ. హర హర మహాదేవ్. శంభో శంకర. జై శ్రీరామ్.